నమస్తే. నా పేరు తుషారాదిత్య. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో శనైశ్వరుడు రేవతి నక్షత్ర గోచార సంచారం చేయడం వల్ల మీ యొక్క జన్మరాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, మీ యొక్క జన్మరాశి నుంచి శనైశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడు? అండ్ శనైశ్వరుడు దృష్టులేంటి? అండ్ ఆయన ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? అండ్ మేజర్‌గా ఇది చాలా పవర్‌ఫుల్ ట్రాన్సిట్ అనమాట. ఎందువల్ల అంటే శనైశ్వరుడు కర్మకారకుడు అవుతాడు. అండ్ బుధుడు బుద్ధికారకుడు అవుతాడు. సో, బుద్ధికారకుడైన బుధుడి యొక్క నక్షత్రం పైకి కర్మకారకుడైన శనైశ్వరుడి గోచారం జరగడం అనేది ఒక కైండ్ ఆఫ్ పవర్‌ఫుల్ ట్రాన్సిట్ అనే చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో బోత్ పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. సో, ఉపయోగాలు ఉంటాయి అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా వింటే మాత్రం మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో, అన్నిటికి ఒక 5 పాయింట్స్ వరకు పాజిటివ్‌గా ఉన్నవి ఏంటి, నెగెటివ్స్ ఏమున్నాయి అండ్ డిస్క్రిప్షన్ ఏముంది అన్నీ కూడా ఈ యొక్క గోచారం యొక్క స్క్రిప్ట్ ఏముంది అన్నీ కూడా క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. సో, క్లియర్‌గా వినండి. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న పాయింట్ ఏంటంటే, సో, ఇప్పుడు ఈ యొక్క ఉగాది అనేది జరిగి మనకి ఆల్మోస్ట్ 1 మంత్ కంటే ఎక్కువే అవుతుందనమాట. సో, మార్చ్ 19 దగ్గర జరిగింది. సో, ఆల్మోస్ట్ 1 మంత్ కంటే పైనే అవుతుంది. సో, ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఇయర్ ఉగాది 2027 ఉగాది మధ్యలో చాలా వరకు గ్రహ గోచారాలు చాలా ఎక్కువే ఉన్నాయన్నమాట. సో, ఇప్పటికిప్పుడు చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడి గోచారం మే 16న జరగబోతూ ఉంది. అండ్ గురుడి గోచారం జూన్ 2న జరుగుతుంది. అండ్ ఇక రాహుకేతువుల గోచారం డిసెంబర్ 5న జరుగుతుంది. మళ్ళీ గురుడి గోచారం అతిచార గురుడు కాబట్టి సింహరాశిలోకి పోయి మళ్ళీ వెనక్కి తిరగడం అనేది జూన్ 25న మళ్ళీ 2027లో జరుగుతుంది. సో, ఇట్లా చాలా మార్పులనేది ఉన్నాయన్నమాట. సో, దీని అర్థం ఏంటంటే మన పర్సనల్ లైఫ్స్‌లో చాలా ఎక్కువ చేంజెసే వస్తాయి. అది పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ లాసెస్ ఉంటాయి, ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. సో, అవమానాలు ఉంటాయి, పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇట్లా చాలా ఉంటాయన్నమాట. సో, ఇట్లా ప్రతి పాయింట్ ఆఫ్ లైఫ్‌లో ఇవి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో, అవి ఎక్కడెక్కడ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అండ్ ఏదేది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నీ కూడా క్లియర్‌గా మీకు కావాలి అనుకుంటే సో, ఇప్పుడు ప్లే అయితే ఒకసారి చూడండి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది? మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి? వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి. సో, విన్నారు కదా. సో, ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా కష్టపడి నీట్‌గా రాశాను. సో, డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో, ఇంకా వీడియోలోకి గనుక వెళ్తే సో, నెక్స్ట్ ఇంకా కన్యా రాశి వారికి గనుక చూసుకుంటే ఈ యొక్క గోచారం అనేది సప్తమ స్థానంలో జరుగుతూ ఉందన్నమాట. సో, ఈ యొక్క రాశ్యాధిపతి, దశమ స్థానాధిపతి అని బుధగ్రహం నక్షత్రమైన రేవతి నక్షత్రంలో ఈ యొక్క శనైశ్వరుడి గోచారం జరుగుతుంది. అది మీకు సప్తమ స్థానం అవుతుంది. సో, సప్తమ స్థాన కారకత్వాలేంటి కంప్లీట్‌గా ఈ యొక్క బిజినెస్‌కి సంబంధించి బిజినెస్ ఎక్స్‌పాన్షన్, స్పౌస్, పార్ట్నరు, లవ్ రిలేషన్‌షిప్స్ అండ్ ఈ యొక్క మ్యారేజ్ వీటికి సంబంధించి అండ్ ఇవన్నీ కూడా వస్తుంది. అండ్ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే శనీశ్వరుడు సప్తమ స్థానంలో దిగ్బలం చెందుతాడనమాట. డైరెక్షనల్ స్ట్రెంత్ అనేది అక్వైర్ చేసుకుంటాడు. సో, ఇట్లా ఈ యొక్క శనీశ్వరుడు సప్తమ స్థానంలో అంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇస్తాడు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజల్ట్స్ గురించి గనుక మాట్లాడుకుంటే కర్మకారకుడు శనీశ్వరుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల ఫస్ట్ మేజర్ ప్రెడిక్షన్ ఏంటంటే బిజినెస్ ఎక్స్పాన్షన్. సో, మీరేదైనా మీ యొక్క బిజినెస్ చేస్తూ ఉండి దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నా, 2, 3 బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటున్నా, లేదా మంచి బిజినెస్ పార్ట్నర్ కోసం చూస్తూ ఉన్నా, సో, ఈ టైం పీరియడ్ అనేది ఖచ్చితంగా చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. అండ్ బిజినెస్‌కి సంబంధించిన ఫండ్స్‌ని మీరు కలెక్ట్ చేసుకోవాలనుకున్న, ఫండ్స్ తెచ్చుకోవాలనుకున్నా కూడా ఇది చాలా ఫేవరబుల్‌గా ఉంటుందన్నమాట. ఈ ట్రాన్సిట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ అదే కాకుండా ఈ సప్తమ స్థానాధిపతి గురుడు కూడా మీకు జూన్ 2 నుంచి ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. అది మీకు లాభస్థానం అవుతుంది. ఇంకెంతకంటే బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అనేది అసలు కంప్లీట్‌గా ఉండదనమాట. సో, 100% ఈ ట్రాన్సిట్ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ అండ్ వ్యాపారాలు చేసుకునే వారికి అసలు చాలా గ్రేటెస్ట్‌గా గెయిన్స్‌ని తీసుకొస్తుంది. చాలా గ్రేటెస్ట్‌గా ఫలితాలను తీసుకొస్తుంది. సో, ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ కాషియస్‌గా ఉండి వచ్చిన ఆపర్చునిటీస్ ఏది కూడా వదులుకోకుండా, సో, బద్ధకం, ప్రొకాస్టినేషన్ ఇది చూపించకుండా
వర్క్ చేసుకోండి. అంటే ఎందుకంటే సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు లగ్నాన్ని చూస్తూ ఉంటాడు, జన్మ రాశిని చూస్తాడు. సో, ఇక్కడ ఆ శనీశ్వరుడు యొక్క కారకత్వాలేంటి, ప్రొక్రాస్టినేషన్, బద్ధకం అవి ఇవి ఏమి లేకుండా ఉండడం అండ్ మంచి స్పోర్టివ్‌గా పనిచేయడం గావచ్చు అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఆగడం గానీ అలాంటివేమీ లేకుండా బద్ధకం లేకుండా పోవడం అనమాట. సో, మీరు ఒకవేళ కొంచెం బద్ధకం చూపించినా, పోస్ట్‌పోన్‌మెంట్ చేసినా శనైశ్వరుడు యొక్క బ్లెస్సింగ్స్, దీవెనలు ఉండవు. సో, కాబట్టి ప్రొక్రాస్టినేషన్ ఏం లేకుండా వర్క్ చేయండి. ఖచ్చితంగా చాలా గ్రోత్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. జస్ట్ ఈ 4.5 మంత్స్‌లోనే మీరు మంచి గ్రోత్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకా కెరియర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఇక్కడ దశమ స్థానాధిపతి బుధుడవుతూ ఉన్నాడు. ఆ బుధ నక్షత్రంలో శనైశ్వరుడు వస్తూ ఉన్నాడు. సో, కాబట్టి శనైశ్వరుడు దశమ స్థానానికి కూడా స్ట్రాంగెస్ట్ సిగ్నిఫికేటర్, బలమైన సూచిక గ్రహం అవుతారు. సో, ఖచ్చితంగా కెరియర్‌లో ప్రమోషన్స్ వస్తాయన్నమాట. సో, న్యూ జాబ్ ఆఫర్స్ రావడం, ఓకే. సాలరీ హైక్స్ రావడం, ఇంకా ఇంకా ఇట్లాంటి మంచి ఇంకా బెటర్ ప్యాకేజ్‌తో జాబ్స్ రావడం గానీ, ఫారిన్ బేస్డ్ జాబ్స్ గానీ ఇట్లాంటివి ఏవైనా సరే వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ సుపీరియర్స్ అండ్ బాసెస్‌కి సంబంధించిన ఫిగర్స్‌తో కూడా మంచి ఈ యొక్క రిలేషన్ అనేది బిల్డ్ అవుతుందనమాట. సో, ఏదైనా మనస్పర్ధలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి మీ మీ యొక్క బాండింగ్ మధ్యలో. సో, ఖచ్చితంగా కెరియర్ గ్రోత్ కూడా చాలా బావుంది. అండ్ పబ్లిక్ ఇమేజ్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఎందుకంటే దశమ స్థానం అనేది మీకు పేరు ప్రతిష్టలకి సంబంధించింది. పబ్లిక్ ఇమేజ్‌కి సంబంధించిన స్థానం కూడా. సో, కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా పబ్లిక్ ఇమేజ్ కూడా చాలా బాగా పెరుగుతుంది. సో, మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. అంటే కొంచెం ఒక రకమైన నాలెడ్జబుల్ పర్సన్ అని కావచ్చు, బాగా చదువుకునే వ్యక్తి అని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో, అట్లా కష్టపడి పైకొచ్చాడనే పేరు కావచ్చు. ఇట్లా ఏదో ఒక ట్యాగ్ అనేది ఖచ్చితంగా మీకు తగులుకుంటుందనమాట. సో, ఖచ్చితంగా ఆ ట్యాగ్ లైన్ ద్వారానే మంచి పబ్లిక్ ఫేమ్ అనేది వస్తుంది కూడా. నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ అండ్ సెటిల్మెంట్స్. మ్యారేజ్‌కి సంబంధించి చూసుకుంటే సప్తమ స్థానంలో శనైశ్వరుడు దిగ్బలం పొందడం అండ్ అదే శనైశ్వరుడు మీకు పంచమ స్థానంలో కూడా ఉండడం అనమాట. సో, సారీ, పంచమాధిపతి కూడా అవ్వడం అనమాట. సో, ఇది చూసుకుంటే, సో, ఎవరైతే లవ్ మ్యారేజ్ కోసం చూస్తూ ఉన్నారో, పేరెంటల్ యాక్సెప్టెన్స్ కోసం చూస్తూ ఉన్నారో ఈ టైమ్ పీరియడ్, ఈ సమయంలో పేరెంటల్ యాక్సెప్టెన్స్ కూడా చాలా పాజిటివ్‌గా ఉంది. మంచిగా వస్తుంది. అండ్ యాస్ వెల్ యాస్ సింగిల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడానికి కూడా చాలా మంచి టైమ్ పీరియడ్. అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం, మ్యారేజ్ అనేది అవ్వడం, కుదరడం, యాక్సెప్టెన్స్ అనేది రావడం అన్నీ కూడా జరుగుతుందనమాట. సో, అట్ ద సేమ్ టైమ్ సిక్స్త్ హౌస్ లార్డ్ కూడా అవుతాడు. బట్ ఇక్కడ అంత హెవీగా అఫ్లిక్షన్ అయితే లేదు. దిగ్బలం పొందేసాడు కాబట్టి హెవీ అఫ్లిక్షన్ అయితే లేదనమాట. మళ్ళీ జూన్ 2 నుంచి గురుగ్రహం యొక్క దృష్టి కూడా వస్తుంది కాబట్టి ఇంకాస్త సపోర్టివ్‌గా ఉంటుంది మ్యారేజ్‌కి సంబంధించి. సో, ఎగ్జాక్ట్‌గా మే 16 నుండి అక్టోబర్ 9 వరకు ఉంటుంది గోచారం. బట్ అక్టోబర్ 20 వరకు ఇంపాక్ట్ ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్ టైమ్ ఫ్రేమ్ ఇవ్వాలి అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 9 బిట్వీన్‌లో మ్యారేజ్‌కి సంబంధించిన ప్రపోజల్స్ గానీ, ఆ మ్యారేజ్‌కి సంబంధించిన విషయాలు గానీ, మీ పర్సనల్ లైఫ్‌లో మంచిగా జరుగుతాయి. మంచిగా మేనిఫెస్ట్ అవుతాయి కూడా. సో, ఇదొకటి. మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే షష్ఠాధిపతి అవుతున్నాడు. శత్రు, రోగ, రుణస్థానాధిపతి, కోర్ట్ కేసెస్‌కి సంబంధించి కావచ్చు, శత్రువులకు సంబంధించి కావచ్చు, శత్రువుల మీద గెలవడానికి సంబంధించి కావచ్చు, అన్నిటికి శనైశ్వరుడు మీకు 6వ అధిపతి అవుతూ ఉన్నాడు. ఆయన దిగ్బలం పొందాడు. గురుడి ద్వారా యాస్పెక్ట్ అనేది తెప్పించుకోబోతూ ఉన్నాడు జూన్ 2 నుంచి. సో, 100% ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, సో, డెఫినెట్‌గా ఈ కాంపిటీటర్స్ నుంచి విన్ అవుతారు కూడా. కాంపిటీటివ్ ఎన్విరాన్మెంట్‌లో విన్ అవుతారు కూడా. సో, కోర్ట్ కేసెస్ కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, ఏదో ఒకటి ఇట్లాంటివి ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా! ఇట్లాంటి కేసెస్‌లో ఏమైనా ఇరుక్కొనుంటే అవన్నీ కూడా బయటపడతారు. వాటన్నిటి నుంచి కూడా మీకు సక్సెస్ ఉంటుంది. అండ్ అట్లనే ఈ యొక్క కాంపిటీషన్, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్ అట్లాంటివి ఏమన్నా రాస్తూ ఉంటే దానికి కూడా మంచి గ్రోత్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ నవమ స్థానాన్ని కూడా తృతీయ దృష్టితో చూస్తాడు. సో, అది కూడా పాజిటివ్ పాయింట్ గెట్టింగ్ గెట్టింగ్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఆల్ అనమాట. సో, ఇట్లా ఈ యొక్క గోచారం అనేది మీకు గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించి గానీ, ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్‌కి సంబంధించి గానీ అన్నిటికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో, ఇంకా చాలా డిసిప్లిన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. కమిట్మెంట్ అనేది చాలా బాగా పెరుగుతుంది. సో, ఫిజికల్ ఫిట్‌నెస్ పైన గానీ, బాడీ డెవలప్‌మెంట్ పైన గానీ, మైండ్ సెట్ డెవలప్‌మెంట్ పైన గానీ, ఓకే. సెల్ఫ్ పర్సనాలిటీ ఇంప్రూవ్‌మెంట్ పైన గానీ చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో, చాలా వరకు మీరు ఎదుగుతారు గూడా అనమాట. సో, ఎందుకంటే సప్తమ దృష్టి డైరెక్ట్‌గా రాశి పైన ఉంది కాబట్టి, సో, రాశి చంద్రుడు అంటే ఎమోషన్స్ కాబట్టి, సో, డైరెక్ట్‌గా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు. సో, డైరెక్ట్‌గా ఈ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ కూడా చాలా వరకు ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. ఇంకా నెగెటివ్స్ గనుక చూసుకుంటే నెగెటివ్స్‌లో కూడా కొంచెం చిన్న చిన్నవున్నాయి. సో, 2 విషయాలు. సో, నెగెటివ్స్‌కి సంబంధించి చూసుకుంటే ఈ స్ట్రిక్ట్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ నేను ఇంతకుముందు గుడ్ రిలేషన్‌షిప్స్ ఉంటాయని చెప్పాను. మ్యారిటల్ ప్రపోజల్స్ బావుంటాయి అండ్ పార్ట్నర్ దొరుకుతారు అన్నీ చెప్పాను. అండ్ దాంట్లో ఎంత వరకు ఉంటుంది, స్ట్రిక్ట్‌నెస్ అనేది ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చెప్తాను.
సో సప్తమ స్థానంలో శనీశ్వరుడు కంప్లీట్‌గా చాలా స్ట్రిక్ట్ ప్లానెట్ అనమాట. చాలా నిబద్ధత కలిగి, చాలా ఐ మీన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలాగా స్టబ్బార్న్ ప్లానెట్, మొండిగా ఉండే ప్లానెట్ అనమాట శనీశ్వరుడు. ఇట్లా శనీశ్వరుడు సప్తమంలో ఉండడం వల్ల స్ట్రిక్ట్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. అండ్ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో కూడిన రిలేషన్‌షిప్స్ కావచ్చు. అదే మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, నేను చెప్పిందే వినాలి, నువ్వు చేయాలనుకుంది చేయకూడదు. ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాటి వల్ల టూ మచ్ స్ట్రిక్ట్ రిలేషన్‌షిప్ వల్ల మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లమ్స్ గాని, లవ్ లైఫ్ ఇష్యూస్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. సో కాస్త కేర్‌ఫుల్‌గా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయం మాత్రం. అండ్ నెక్స్ట్ ఇంకా స్పౌస్ హెల్త్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది కాస్త. ఓకే. ఇది ఇప్పుడు మేజర్ పాయింట్. సప్తమ స్థానం నుంచి 1000 స్థానాధిపతి శనీశ్వరుడు ఇక్కడ సప్తమంలోకి రావడం వల్ల మీ యొక్క స్పౌస్ హాస్పిటలైజ్ అవ్వడానికి, ఇట్ బి యువర్ వైఫ్ ఆర్ ఇట్ బి యువర్ హస్బెండ్. సో మీ యొక్క స్పౌస్ బేసికల్లీ హాస్పిటలైజ్ అవ్వడానికి అండ్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి, చాలా ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశాలున్నాయి. కొంచెం మీ స్పౌస్ యొక్క హెల్త్‌లో జాగ్రత్తలు తీసుకోండి అండ్ బెటర్‌గా ఉంటుందనమాట. అండ్ సో ఇదన్నమాట మీకు కంప్లీట్‌గా పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ స్మాల్ డిస్క్రిప్షన్ అండ్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకొక విషయం ఇది చెప్పడం మర్చిపోయా. ఇక్కడ మీకు రేవతి నక్షత్రం అనేది పుష్యన్ దేవతకి సంబంధించిన నక్షత్రం. ఓకే. రేవతి నక్షత్రానికి అధిదేవుడు పుష్యన్ అంటారు. సో ఇట్లా ఆ రేవతి నక్షత్రాధిపతి బుధుడు మీకు దశమ స్థానాధిపతి అవుతున్నాడు, రాష్ట్రాధిపతి అవుతున్నాడు. ఓకే. ఫస్ట్ హౌస్‌కి 10థ్ హౌస్‌కి అధిపతి అవుతూ ఉన్నాడు. సో ఇట్లా అవ్వడం వల్ల సో రేవతి నక్షత్రం అనేది అల్టిమేట్ ట్రావెల్స్‌ని సూచిస్తుంది. అల్టిమేట్ ట్రావెల్స్ అంటే పెద్ద పెద్ద ట్రావెల్స్. ఓకే. మీరేదైనా విదేశాలకు వెళ్ళడం కానీ, దూర ప్రాంతాల టెంపుల్స్‌కి, దూర ప్రాంతాల టూరిస్ట్ ప్లేసెస్‌కి వెళ్ళడం కానీ, ఇవన్నీ సూచిస్తుంది. అండ్ పుష్యన్ దేవత ఏంటంటే, పుష్యన్ అనేది దేవుడు మీకు ట్రావెల్స్ చేస్తూ ఉన్నప్పుడు లాభాలను సూచిస్తాడు. అండ్ అట్లనే ఇది పోయిన వస్తువులు గాని, పోయిన పేరు ప్రతిష్టలు, పోయిన డబ్బులు ఇవన్నీ కూడా తిరిగి పొందేలాగా చేసే దేవత అనమాట పుష్యన్. సో కాబట్టి ఈ సమయంలో ఏదైనా ప్రొఫెషనల్ ట్రావెల్స్ ఏదన్నా వస్తే, అవకాశాలొస్తే మిస్ చేయకండి. ఓకే. ప్రొఫెషనల్ ట్రావెల్ అవకాశాలు ఏదొచ్చినా మిస్ చేయకండి. సో ఆఫీస్‌లో ట్రిప్స్ కావచ్చు, ఇలాంటివి అవి ఇవి జరుగుతూ ఉంటాయి కదా మీ కొలీగ్స్‌తో కలిసి. ఎప్పుడన్నా మీకు ఇన్విటేషన్స్ గాని అట్లాంటివి వస్తే రిజెక్ట్ చేయకండి, వెళ్ళండి. సో మీరు వెళ్ళినప్పుడు ఆ దారిలో కావచ్చు, మీకు వెళ్ళిన తర్వాత సిట్యుయేషనల్ బేసిస్‌లో కావచ్చు, అక్కడ పరిచయమైన పీపుల్ ద్వారా కావచ్చు, ఒక మంచి ఆలోచనలొస్తాయి. దట్ క్రియేట్స్ యువర్ లైఫ్ గ్రోత్ అనమాట. దట్ మే క్రియేట్ యువర్ లైఫ్ గ్రోత్. ఓకే. సో కాబట్టి ఛాన్స్‌ని మిస్ చేసుకోకండి, అవకాశం వదులుకోకండి. సో ఇట్లా ట్రావెలింగ్ అనేది కూడా చేయండి అవకాశం వస్తే. ఈ మే 9థ్ టు అక్టోబర్ మే 16థ్ టు అక్టోబర్ 9థ్ బిట్వీన్‌లో కాస్త అవకాశాలొస్తే ట్రావెల్స్ కూడా చేయండి. సో అవి పాజిటివ్‌గా ఉంటాయి అండ్ మంచి గెయిన్స్‌ని తీసుకొనొస్తాయి. సో ఇది చెప్పాలనుకున్న పాయింట్. సో ఇదనమాట కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే. సో అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ కూడా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా డీటెయిల్డ్‌గా, ఇంకా క్లియర్ కట్‌గా యానిమేషన్స్‌తో పాటు డ్రాయింగ్స్, చార్ట్స్, ఇంకా క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ మన పీడీఎఫ్ గైడ్ అండ్ బుక్‌లో కూడా ఉందనమాట. సో ఇది ఓన్లీ ఒక గ్రహానికి సంబంధించి ఇప్పుడు చెప్పాను. దాంట్లో మీ గురుగ్రహం, శనీశ్వరుడు, రాహుకేతువులు ఇట్లా అన్ని గ్రహాలకు సంబంధించి అండ్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్‌తో సహా క్లీన్‌గా రాసున్నాను. అండ్ డయాగ్రామ్స్, చార్ట్స్, యానిమేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఆస్ట్రాలజీలో ఏమి రాని వారికి కూడా సింపుల్‌గా అర్థమైపోతుంది. ఒక కథ చదివినట్టుగా ఉంటుంది. అండ్ క్లియర్ టైమ్ ఫ్రేమ్స్‌తో సహా ఇచ్చాను. సో ఒక టూల్ లాగా మీకు ఉపయోగపడుతుందనమాట. సో బై చేయదలుచుకుంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో లింక్ ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్‌గా బై చేయొచ్చు. జస్ట్ లింక్ క్లిక్ చేయడం, మీ రాశి పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకోవడం అండ్ పేమెంట్ చేసిన వెంటనే పేమెంట్ మీద క్లిక్ చేసి పే చేసిన మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి మీరు పే చేయండి. అండ్ వెంటనే మీకు ఆర్డర్ ఇన్వాయిస్ వచ్చేస్తుంది. వాట్సాప్‌లో యాక్సెస్ కూడా వచ్చేస్తుందనమాట డైరెక్ట్‌గా. మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా. సో ఈమెయిల్ ఐడి అండ్ వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేసి మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఇన్వాయిస్ ఈమెయిల్‌కి వచ్చేస్తుంది, వాట్సాప్‌కి వచ్చేస్తుంది, యాక్సెస్ కూడా వచ్చేస్తుంది. పేమెంట్ చేసిన వితిన్ 10 సెకండ్స్‌లో మీకు అదే సేమ్ పేజ్‌లోనే ఈ యొక్క డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకొని చదివేసుకోవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో జస్ట్ 3 సింపుల్ స్టెప్సే. సో హోప్ యూ విల్ బై దట్. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.